దయచేసి ముందరికి వచ్చి కూర్చోండి, కొంచెం ముందరికి రండి. కాంతక్క ముందరికి రండి. అమ్మ నీకోసం సీటు పెట్టింది. అమ్మ పక్కల సీట్ ఖాళీగా ఉంది. చెప్పండి ఆమెకు, వినబడదు అక్కకి, కొంచెం మంచిగా చెప్పండి. సో బ్రింగ్ హర్ టు ద ఫ్రంట్. సుజాత ఆనందరాజు గారు వచ్చారు. దేవునికి వందనాలు. సో వీ లవ్ యూ, యు ఆర్ హియర్ అండ్ వీ ప్రైజ్ గాడ్. కొంచెం ముందు వస్తే మీరు పాట పాడేవాళ్ళు కదా. వీ వాంట్ టు హియర్ యూ. మీ పాట వినేది ఉంది. 12 అయిపోయింది కాబట్టి కొంచెం వి నీడ్ టు గో హెడ్. వాక్యంలోనికి మనం వెళ్దాం. కొంచెం ముందుకు వస్తారా అనుకున్న వాళ్ళు? సోను బాబు ఓకేనా? ఓకే ఓకే, సోను వెనకాలనే ఉండాలి, కొంచెం హెల్పింగ్ ఉంటాడు. రైట్, దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఓకే, ఎవరైనా వస్తే ముందర కూర్చోబెట్టండి. కొంచెం పక్కన ఉన్న కుర్చీల్లో ఏం పెట్టకండి. కొంచెం దూరం బయట నుంచి వచ్చేటోళ్ళు దే ఫీల్ కుర్చీలన్నీ ఫుల్ ఉంటే అట్లా వెనక నుంచి చూస్తారు. మీకు తెలుసు కదా, మీరే అట్లా చేసేది. అక్కడి నుంచి ఇట్లా చూస్తారు, కుర్చీ లేదు అంటే మళ్ళీ వెనకానే కూర్చుంటారు. సో లెట్ సీట్స్ బీ ఫుల్. రైట్, థ్యాంక్ యూ ఆనందరాజ్ సార్. ఆనందరాజ్ సార్ మాకు సార్. ఆనందరాజ్ అండ్ సుజాత ఆర్ అవర్ టీచర్స్. వాళ్ళు టీచర్స్, మేము పిల్లల్లాగానే ట్రీట్ చేస్తాం వాళ్ళని, కానీ దే ఆర్ గ్రేట్ టీచర్స్ ఇన్ నాగర్ కర్నూల్. వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వారు మనతో ఉంటాం. దేవునికి మహిమ. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. షలోమ్ అంటే సమాధానము, అలైక్యం అంటే మీకు కలుగును గాక. సో హీబ్రూ పదం. మనం పరలోకానికి పోతే హీబ్రూ మాట్లాడతాం, అక్కడ వచ్చేది హీబ్రూ, మీకు ఆటోమేటిక్ వస్తుంది. సో యూ స్పీక్ హీబ్రూ. హీబ్రూలో పాటలు పాడతారు, హీబ్రూలో. అది దేవుని ఇచ్చినటువంటి, ఇశ్రాయేలుకి ఇచ్చిన భాష. దేవునికి వందనాలు. సో వి ప్రైజ్ గాడ్. దేవుడిచ్చిన మంచి సమయం కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 2015వ సంవత్సరం యొక్క కృతజ్ఞతార్పణల పండుగ, కోతకాల పండుగ అంటారు. ఇది పాతకాలంలో కోతకాలం ఉండేది. ఇప్పుడు కోత లేదు కాబట్టి వాత ఉంది, కానీ అందుకోసం కృతజ్ఞతార్పణల పండుగ అంటాం. కృతజ్ఞత చెల్లించే పండుగ. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ పండుగ ఇది. పండగ మీలో మంచి వాళ్ళు మంచి కొత్త చీరలు కట్టుకొని వచ్చారు. సో వీఆర్ సెలబ్రేటింగ్ టు గాడ్. దేవునికి మహిమకరంగా చక్కగా ఉండాలని మనం సిద్ధపడి వచ్చాం. నేను కూడా కొత్త కోట వేసుకొని వచ్చిన. సో వీ కమ్ సెలబ్రేటింగ్ జీసస్. క్రిస్మస్, ఈస్టర్ ఇవన్నీ మన పండుగలు. కోడిని కోసుకొని కేక్ కోసుకొని తింటాం. ఇప్పుడు కృతజ్ఞతార్పణ పండుగ కాబట్టి ప్రభువుకు కేక్ కోస్తాం. వీ బ్రింగ్ గ్రేట్ థింగ్స్ టు గాడ్. దేవునికి మన వైపు నుంచి గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని, మేలైన వాటిని, దేవుడు ప్రీతికరంగా ఆఘ్రానించే వాటిని మనం తీసుకుని వస్తాం. మీ నైవేద్యములు నాకొద్దు అన్నాడు యెషయా గ్రంథంలో. ఎవరివి? అనేకమైనటువంటి చీకటి క్రియల్లో ఉన్నవారివి. అయితే దేవుడు తన ప్రజలను క్రీస్తు యేసునందు విమోచించిన వారిని, క్రీస్తు యొద్ద తన యొక్క వాక్యమును బట్టి బ్రతుకుచున్న వారిని దేవుడు తన యొక్క సన్నిధికి కృతజ్ఞతార్పణలతో ఆహ్వానిస్తున్నాడు. సో వీ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ వస్తాం. 2 రోజులు మనం ఈ యొక్క పండుగను జరిపించుకుంటాం. 11 శనివారం రోజు, 12 ఆదివారం రోజు. 11వ తేదీ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. వీ క్లెన్స్ అవర్ సెల్స్. మనం దేవుని సన్నిధిలో వాక్యం చేత, పాటల చేత, దేవుని యొక్క సన్నిధి చేత మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. ఎందుకోసం అంటే ఆదివారం తీసుకుని వచ్చే మన కృతజ్ఞత కానుక దేవునికి ఆమోదకరమై ఉండాలి, ప్రీతికరమై ఉండాలి, దేవుడు ఇష్టపడినదై ఉండాలి, హెబెలు అర్పణలాగా ఉండాలి అని మనం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాల పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 22 వరకు గల వచన భాగాలు మనం చదువుకున్నాం. దయచేసి మీ వాక్య భాగాన్ని అక్కడ తెరిచి ఉంచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వర్స్ 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి గట్టిగా చదువుతాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మళ్ళీ చదువుతాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. యేసుక్రీస్తు ఆయన కొనవే చేసిన ప్రసంగంలో ఆయన పలికిన అనేకమైన అమూల్యమైన మాటలలో
మన ధనం గురించి కూడా ఆయన మాట్లాడాడు. సో హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ అవర్ ట్రెజర్స్, అవర్ ప్లెజర్స్ అండ్ అవర్ గివింగ్ అండ్ అవర్ సాక్రిఫైస్. మన ధనం ఎక్కడ ఉంటుందో మన యొక్క హృదయం అక్కడనే ఉంటుందని యేసుక్రీస్తు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. We all need money. మనందరికీ కూడా డబ్బు చాలా అవసరం. డబ్బు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. డబ్బు చాలా పనులు జరిగిస్తుంది. డబ్బు ద్వారా మనం బ్రతుకుతున్నాం, కానీ డబ్బే బ్రతుకుగా మనం బ్రతకటానికి ఎంచుకోం. మనీ అలోన్ క్యాన్ గివ్ అస్ లైఫ్. ఒక మంచి విద్వాంసుడు రాశాడు, మీరు మంచి పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనుక్కోలేరు. మంచి ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆకలి కొనుక్కోలేరు. మీరు మంచి బట్టలు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు. యూ కెనాట్ బై ఆల్ థింగ్స్ విత్ మనీ. డబ్బు ద్వారా మీరు అన్ని కూడా కొనుక్కోలేరు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో చాలా ఉన్నతమైన మాట, శ్రేష్టమైన మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలముగా we are to invest into God's ministry. దేవుని యొక్క పరిచర్యలో మనము దాచుకోవటం మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ధనము ఉండినట్టుగా మనం చూసుకుంటున్నాం. గత కొన్ని వారాల క్రిందట మీకు చెప్పాను, చిన్న బంగారం కొని లాకర్లో వేసి దాచిపెట్టుకుంటారు. 10 మాసాల బంగారం కూడా తీసుకుపోయి లాకర్ల లోపల పెట్టి, ఆ తాళాలన్నీ మీకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుండొచ్చు కదా, ఆ తాళం ఈ తాళం ఈ తాళం, ఆ నంబర్ ఈ నంబర్ ఈ నంబర్ లోపల దాచిపెట్టుకుంటాం. అదే 10 లక్షల కారు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాం. రోడ్డు మీద పడేసి మంచిగా ఇంట్లో పోయి నిద్రపోతాం. ఒక క్రైస్తవేతరుడు చెప్పింది నాకు ఎంత జ్ఞానం అనిపించింది తెలుసా. ఒక 10 మాసాల బంగారునేమో లోపల దాచిపెట్టుకుంటావు, 10 లక్షల కారునేమో తీసుకొచ్చి ఆడ రోడ్డు మీద పక్కకు పడేసి ఇంట్లో పోయి గురకబెట్టి దుప్పటి ఒక్కో పండుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్, మనం ఎటువంటి వాళ్ళం కదా అని ఒక క్రైస్తవేతరుడైన విద్వాంసుడు అన్నటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. వీ డోంట్ నో హౌ టు యూజ్ అవర్ మనీ. మన యొక్క డబ్బును ఎలా వాడాలో మనకు తెలియటం లేదు. మనందరం అనుకుంటాం గ్రేట్ పీపుల్, మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వచ్చు, నా లైఫ్ మేనేజ్మెంట్ వచ్చు, నాకు తెలుసు హౌ టు ఎర్న్, హౌ టు స్పెండ్, ఆల్ దీస్ థింగ్స్ ఐ నో అనే ఆ ఆలోచనలో చాలా మంది ఉంటారు. బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. 10 మాసాలేమో లోపల ఉంటాయి, 10 లక్షల కారేమో బయట ఉంటుంది. వీ డోంట్ నో హౌ టు కీప్ అవర్ మనీ, హౌ టు ట్రెజర్ అవర్ మనీ, హౌ టు సేవ్ అవర్ మనీ, హౌ టు ఇన్వెస్ట్ అవర్ మనీ. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుందంటున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ మాటల్లో మనం పైన 19వ వచనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఫస్ట్ థింగ్ వాట్ హి సేస్ ఈస్, డోంట్ సేవ్ మనీ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. సంపాదించమన్నాడు కానీ కూర్చుకోవద్దన్నాడు. డోంట్ సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ కొరకు భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. ఏమవుతుంది, ఇక్కడ చిమ్మెటయు తుప్పులు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. మీరు ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసింటారు, ఒక పెద్ద ధనవంతుడు డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బు దాచుకోలేక దాన్ని ఎక్కడో దాచిపెడితే అంత చెదలు పట్టిపోయిందంట, మొత్తం చెదలు పట్టిపోయింది. ఇంకొక ఆయన్నేమో ఆ డబ్బునంతా కాల్ చేసిందంట. ఇంట్లో రూమ్లో పెట్టి, ఆ కట్టాలని రూమ్లో పెట్టి దానికి అగ్గి పెడితే సగం గాలింది, సగం గాలలే. ఐటీ శాఖాధికారులు వాళ్ళని పట్టుకున్నారు. సో అనేకమైన దాడుల్లో ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. పీపుల్ డోంట్ నో హౌ టు సేవ్ దేర్ మనీ, హౌ టు ఎర్న్ దేర్ మనీ మెనీ నో, బట్ హౌ టు సేవ్ దేర్ మనీ దే డోంట్ నో. ఎలా సంపాదించాలో అందరికీ తెలుసు కానీ ఎలా దాన్ని దాచుకోవాలో అందరికీ తెలియదు. ఎలా సంపాదించాలో అందరికీ తెలుసు, వారికి ఉన్నటువంటి ఆర్థిక
అవసరతలను బట్టి, విద్యా బుద్ధులను బట్టి, వారికి ఉన్న ఏర్పాట్లను బట్టి, ఉద్యోగ వసతులను బట్టి వారు సంపాదిస్తారు. దే ఎర్న్, మేక్ మనీ. ఒక్కొక్క రూపాయి సంపాదించడం అంటే అది మామూలు మాట కాదు. ఇట్స్ ఎ గ్రేట్ టాయిల్ బిహైండ్. ఎంతో శ్రమ, కష్టపడి చెమటగార్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకున్న జ్ఞానము ఈ పెద్ద ధనవంతులకు ఉండదు. వాళ్లకున్న మంచి నిద్ర ఈ పెద్దవాళ్లకు ఉండదు. దే కాంట్ స్లీప్ సౌండ్. హ్యాపీగా నిద్రపోతున్నాం అనేది బయట పండుకున్న వాళ్ళకి, లోపల ఎన్నో అంతస్తులు కట్టుకొని పండుకున్న వానికి ఉండదు. ఎంత డిఫరెన్స్ వి సీ దట్. ధనము మనిషిని ఎట మాడిఫై చేస్తుంది అనేది మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకోసం యేసుక్రీస్తు చెప్తున్నాడు, డోంట్ సేవ్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ లోకమందు మీరు ధనాన్ని కూర్చుకోవద్దు అని ఇక్కడ యేసుక్రీస్తు మత్తయి సువార్త 19వ వచనంలో చెప్తున్నాడు. హగ్గైలో చెప్తున్నాడు చూడండి, హగ్గై 1:6. హగ్గై 1:6. దొరికిందా? హగ్గై ఏడుంటుందో కదా, తిరగదీయాలి. జఫన్యా, హగ్గై. హగ్గై 1వ అధ్యాయం 6. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి. అదొకటి అండర్లైన్ చేసుకోండి. మీ ఇండ్లలో వాల్ క్యాలెండర్గా ఇది ఉండాలి. మనం వాగ్దానాలు పెట్టుకుంటాం. నీ కుడి వైపున 1000 మంది పడినను, నీ ఎడమ వైపున 10,000 మంది పడినను ఏ అపాయము నీకు రాదు. దేవుడు చేస్తాడు. 91వ కీర్తన దేవుడు చెప్పాడు, చేస్తాడు. కానీ మనమేం చేయాలో చెప్తున్నాడు హగ్గై. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి. మీ ప్రవర్తన, హౌ యు బిహేవ్ టువర్డ్ యువర్ మనీ. నీ డబ్బు గురించి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు. ప్రసంగిలో ఆల్రెడీ చెప్పాడు. ప్రసంగి 5వ అధ్యాయం 1 వచనం 2 వచనాలు చెప్తాడు. దేవునికి సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుమని చెప్పాడు. వెన్ యు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ రన్ లైక్ హీదన్. ఇతరుల వలె తొందరపడి మాట్లాడకుండా, ఇతరుల వలె తొందరపడి ప్రార్థన చేయకుండా, ఇతరుల వలె తొందరపడి ఇష్టం వచ్చింది మాట్లాడకుండా, ఇష్టం వచ్చింది ఆలోచన చేయకుండా ఉండాలంటాడు. మన ప్రవర్తన పైన అధికారము దేవునిదై ఉండాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనువని సామెతల్లో సొలొమోను చెప్పాడు. ఆయన యొక్క అధికారమునకు మీరు ఒప్పుకోవాలి. హ్యావ్ హిజ్ లార్డ్షిప్ ఆన్ ఆల్ యువర్ థింగ్స్. మీ సర్వస్వం పైన, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ చూపులు, మీ భాష, మీ వేషం అన్నిటిపైన ఆయన సార్వభౌమ అధికారం ఉండాలంటాడు. మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనిడి అంటున్నాడు. అక్కడ చెప్తూ హగ్గై 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చెప్తూ, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహం తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. చదవండి, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇదంతా మన అనుభవాలు. మన జీతం ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. డబ్బు బాగానే సంపాదిస్తున్నాం, కానీ ఎక్కడ వేస్తున్నాం? సంచిలో వేస్తున్నాం. ఏ సంచిలో వేస్తున్నాం? చిరిగిపోయిన సంచిలో వేస్తున్నాం. అది చిరిగిందని మనకు తెలియదు. వి డోంట్ నో దట్ అవర్ బ్యాగ్ ఈజ్ టాన్. చినిగిపోయిందని మనకు తెలియదు. మీ ప్రవర్తన అంతటిపైన దేవుని యొక్క అధికారాన్ని కోరుకోండి అని చెప్తూ హగ్గై ఇక్కడ చెప్తున్న మాట, మీ ప్రవర్తన ఆలోచించుకోనండి. వాట్ యు ఆర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోనండి. దేవుడు మీ పట్ల ఏం చేశాడో సంతోషమే, కానీ మీరు దేవుని పట్ల ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోనండి అంటారు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు ప్రజలు డబ్బును, దేవుడిచ్చిన ధనమును సరిగా వాడటం లేదు. ప్రజలు వారికి దేవుడు అప్పగించిన గృహ నిర్వాహకత్వాన్ని సరిగా నెరవేర్చటం లేదు. స్టీవర్డ్షిప్ మీకు అందరికీ తెలుసా? ప్రత్యేకంగా దేవుని పిల్లలైన మీరు, క్రైస్తవులనబడిన మీరు, క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం,
మీకు కలిగింది సమస్తం కూడా దేవునిదే. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇట్స్ ఆల్ గాడ్. అంతా దేవుందే, అంతా దేవుందే. నా బలమంతా నీవేనయా అని పాడతారు, కానీ నా ధనమంతా నీదేనయా అని పాడటం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటి నుంచి పాట మారవండి. నా ధనమంతా నీదేనయా, నా బలమంతా నీవేనయా పాడండి, సంతోషమే. కానీ ఇప్పటి నుంచి ఏం పాడాలి? నా ధనమంతా నీదేనయ్యా. నిజం చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ ది ట్రూత్. చర్చి కొరకు డబ్బులు అడుగుతూ నేను చెప్పట్లేదు. మీ ధనము ఒక చక్కగా మేనేజ్ చేయగలిగిన నీ దేవుని చేతిలో పెడితే హీ వుడ్ మేనేజ్ ఇట్. చాలా చక్కగా దాన్ని మీకు ఆశీర్వదిస్తాడు. నేను బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత సువార్తమాన్లో అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయినప్పుడు నాకు కాన్ఫరెన్స్ వాళ్ళు 800 రూపాయలు జీతం ఇచ్చారు. ఎంత? 800 జీతం. ఆ 800 తీసుకొని వచ్చి మా నాయనకి ఇచ్చిన. మా నాయనకి ఇచ్చి 800 ఇస్తే, రేయ్ నీకున్నదే 800, కావాలంటే మమ్మల్ని అడిగి మేము ఇస్తాం, కానీ నీ 800 నువ్వే పెట్టుకో అన్నాడు. నా 800 నేనే పెట్టుకోవాలంట. నేను ఆ 800 ఆశీర్వదించబడి ఇవ్వబడినటువంటి జీతము, అది నేను ఎంత ఖర్చు పెట్టినా అయిపోకుంటుండే. మంచి బట్టలు కొనుక్కుంటుంటే, మంచి బూట్లు కొనుక్కుంటుంటే, మంచి బిర్యానీ తింటుంటే. హైదరాబాద్ రోజు తిరగాలి, రోజు హైదరాబాద్ పోవాలి. వెలుగు ఏదో సువార్తమాని పత్రిక కొరకు రోజు పోతా ఉంటాయి. ఈ నుంచి శంషాబాద్ పోయి అక్కడ ఆఫీస్లో అటెండెన్స్ వేసి అక్కడ నుంచి ప్రెస్కు పోయి పని చేయించుకొని రావాలి. సో ఆ పనిలో నేను దాదాపు 20 రోజులు నేను తిరిగేవాడిని. 20 రోజులు ఇక నా ఇష్టం, నా చేతిలో 800 రూపాయలు ఉండేవి. 800 రూపాయలు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు పోకుంటుంది. తర్వాత కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు, ప్రభువా నేనేమైనా పని చేస్తా, నాకు పని చేయకుండా నేను ఉండలేను, ఏదైనా ఒక పని చేస్తా, నాకు పని అంటే జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఇచ్చాడు. ఆదర్శ జూనియర్ కాలేజీలో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. కాన్ఫరెన్స్ నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు ఎక్కడైనా పని కావాలి, నాకు పని కావాలి, పని చేయాలి అనేది నేను అడిగినప్పుడు దేవుడు చూపించాడు. నేను వెళ్ళాను. అక్కడ నా జీతము 8,000 రూపాయలు. కాన్ఫరెన్స్లో ఎంత? 800. ఇక్కడ జీతం 8,000 రూపాయలు. 8,000 రూపాయలు 8వ తారీఖు అయిపోయేటి ఖాళీ. 800 రూపాయలు నెలాఖరైన ఖాళీ కాకుంటుండే. నిజం, ఐ టెల్ ఇట్, ద ట్రూత్ ఈజ్ గాడ్స్ మనీ. అక్కడ ఉన్న కిటుకంత ఏంటంటే అది దేవుని డబ్బు. హల్లెలూయా, దేవుని డబ్బు. నేను అప్పుడు కాలేజీలో పనిచేసినప్పుడు ఏమనుకున్నాను, ఇది నా డబ్బు, నేను పని చేస్తున్నా, క్లాసులు చెప్తున్నా, అందరికీ గ్రామర్ చెప్తున్నా, ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నా, ఐఎమ్ టీచింగ్, సో ఐ హ్యావ్ ద రైట్, దిస్ ఇస్ మై మనీ. 8,000 వచ్చినప్పుడు మా నాన్నకి ఈయన పైసలు, 800 వచ్చినప్పుడు ఈయనకి పోయినా. యు సీ, అండ్ గాడ్ బ్లెస్ దట్ మనీ. వాట్ ఐ సే, దేవుని డబ్బును దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. దేవుని డబ్బును దేవుని చేతిలో పెట్టండి. మీరు ఇక నుంచి ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు పెన్షన్ తీసుకున్నా, మీరు శాలరీ తీసుకున్నా, మీకు ఏదైనా స్టైఫండ్ వచ్చినా దాన్ని పరిశుద్ధ గ్రంథం మీద పెట్టి, నా ధనమంతా నీదేనయా. నవ్వుతున్నారు, పాడమేమో ఆ పాట, అది పాడాలే. నా ఈ ధనమంతా నీదేనయా, నీవిస్తే వాడుకుంటానయ్యా అని పాడాలి. నువ్విస్తే నేను బిర్యానీ తింటా, నువ్విస్తే నేను బట్టలు కొనుక్కుంటా, నువ్విస్తే నేను ఏమైనా చేస్తా, నువ్విస్తే నేను చేస్తా. ప్లీజ్ డూ ఇట్, యూ విల్ సీ ఎ డ్రాస్టిక్ చేంజ్. చాలా ఏమంటారు, ఊహించనటువంటి మార్పులు మీ జీవితాల్లో చూస్తారు. When you take that money, place it on the Bible and say that, Lord, this is your money. ఇదంతా నీదే ప్రభువా, నన్నేం చేయమంటావు, ఈ డబ్బుతో నన్నేం చేయమంటావు. నీకు తెలుసు, ఆడ ఈఎంఐ కట్టాలి, తర్వాత కూరగాయలు కొనుక్కోవాలి, ఇంట్లో బియ్యం తీసుకురావాలి, పిల్లలు అవి కట్టాలి, ఇవి కట్టాలి. ఈ 10,000 సరిపోయేటట్టు లేవు, కానీ ఇదంతా నీదేనయ్యా. When you say, God will bless it. దేవుడు మనందరికీ తక్కువ జీతం ఎందుకు ఇచ్చాడో తెలుసా?
టు బ్రింగ్ ఇట్ టు గాడ్. దేవుని యొద్దకు తీసుకురావటానికి. మీ జీతము చిరిగిన సంచిలో ఎందుకుంది? దేవుని యొద్దకు తీసుకొని రావాలి. చాలా మంది మీ జీతము మీరే వాడుకుంటున్నారు. జీతం రాగానే అన్ని ఈఎంఐలు, మీ ఎంటర్టైన్మెంట్లు, మీకు కావలసిన ఇంటి అవసరతలు అనేకమైన అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2000 మిగిలినాయి. ఈ 2000 టై తీయాలి. 2000 టైత్ ఎంత? 200. ఆ 200 పట్టుకొని వచ్చి చాలా భక్తితోటి కవర్లో పెట్టి దాన్ని దేవుని యొద్దకు తీసుకుని వస్తాం. ఇట్స్ నాట్ బ్లెస్డ్ మనీ. దయచేసి మీరు నోట్ చేసుకోండి, ఇది ఆశీర్వదించబడిన డబ్బు కాదు. మీరు సాధారణంగా ఇవ్వండి. డోంట్ గివ్ ఇట్ ఇన్ టైత్ కవర్. టైత్ అంటే టైతే. దేవునికి దశమ భాగమే మందిరానికి తేవాలి. ఏమంటాడు మలాకిలో? నా మందిరములో ఆహారం వండినట్లు మీరు తీసుకొని రావాలంటాడు. మీరు తీసుకొని రండి, నాకిచ్చి మీరు నన్ను పరీక్షించండి. ఛాలెంజ్ చేస్తున్నాడమ్మా. ఈ ఛాలెంజ్ చేస్తున్న దేవుని విడిచిపెట్టి అన్ని జనుల్లాగా మన పైసలు మనవే, మన ఆలోచనలు మనవే, మన డిసిషన్స్ మనవే, మన ప్లాన్స్ మనవే. ఒక కారు, మంచి అడ్వర్టైజ్మెంట్స్ మస్తు వస్తున్నాయి కదా, అది చూడగానే కారు ఒకటి కొంటే బాగుంటుంది. నీ సిబిల్ రిపోర్ట్ కాదు నీకు కావాల్సింది, నీకు అప్పులేని రిపోర్ట్ కావాలి. సిబిల్ రిపోర్ట్లో నీకు ఎంత అప్పు పుడుతుందో తెలుస్తుంది. కానీ నీ దేవుని ఎదుట నిలిచినప్పుడు నీ హస్తములు ఎంత యథార్థమైనవని దేవుడు చూస్తాడు. దానికి స్తోత్రం. దేవుడు దీవిస్తాడు. బ్లెస్డ్ మనీ. దేవుడు నీ డబ్బంతా దీవించాలి. మందిరానికి వచ్చే ఒకటే కాదు. వెన్ గాడ్ బ్లెసెస్, దయచేసి నేను చెప్పింది మీరు పక్కన పెట్టి చూసుకోండి. 830వ తారీఖైనా ₹1 కూడా మళ్ళా నా జేబుల్లో ఖాళీగా లేకుండా ఉంటుండే. ఎంత హ్యాపీగా డబ్బు చేతిలో ఉంటుండే. ఏ ఫ్రెండ్ వచ్చినా కానీ తీసుకుపోయి బిర్యానీ తినిపించాలి, అట్లా ఉంటుండే నా పని. సో అలాగా దేవుడు దీవించినటువంటి ఆశీర్వాదం మీకు కావాలా, లేకుంటే చిరిగిన సంచిలో వేసిన డబ్బులాగా ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి. ఈ మధ్యలో ఒక పెద్ద సార్ డబ్బు తీసుకొని దూర ప్రాంతానికి పోయి డబ్బు పోగొట్టుకున్నాడు. పైసలన్నీ పోయినాయి. మందిరానికి తెస్తే దేవుడు ఎంతో దీవిస్తుండే. మందిరానికి తెస్తే దేవుడు దీవిస్తుండే కదా. రెట్టింపు దీవెనలు. మన ఆలోచనలన్నీ కూడా 4 ఉంటే 4 కలుపుకోవాలనుకుంటాం. దేవుడు అంటాడు 4 + 4 మీ ఈక్వేషన్, 4 × 4 నా ఈక్వేషన్ అంటాడు. హల్లెలూయా. 4 × 4, 4 + 4 8, 4 × 4 16. దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో పెడితే దేవుడు దాన్ని దీవిస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, యూ డోంట్ నో హౌ టు ప్లాన్ యువర్ మనీ. మీ డబ్బును మీరు ఎలా ప్రణాళిక చేసుకోవాలో మీకు తెలియటం లేదు. ఎవరినన్నా అడుగుదామంటే మనకు చెప్పాం కదా, మన జీతం ఎంతనో మనకు చెప్పాం. ఏమంటారు కదా, ఆడోళ్ళనేమో వయసు అడుగుద్దంట, మగోళ్ళనేమో జీతాలు అడుగుద్దంట. ఏదో లోక నానుడి. కానీ మన జీతం ఎవరికని చెప్పాలంటే అమ్మో అసలు చెప్పాం. అన్ని కటింగ్స్ పోయినాక వచ్చేది చెప్తాం, ఇది మా జీతం అని చెప్తాం. యువర్ యాక్చువల్ శాలరీ ఎంత, నీకు వస్తున్న పెన్షన్ ఎంత, దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలి. నా పెన్షన్ అంతా ఇది ప్రభువా, దీంట్లో ఇదంతా నీదేనయ్యా. నువ్వు నన్ను దీవిస్తే, నువ్వు నాకు అనుమతి ఇస్తే, నువ్వు నన్ను నడిపిస్తే నేనేమైనా చేస్తాను. మా కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ కూడా నేను తీరుస్తానంటే దేవుడు దాన్ని దీవిస్తాడు. ప్రియ దేవుని సంగమా, నిన్నటి రోజు మనం మంచి వాక్యం విన్నాం. దేశపామయ్య గారు చక్కని వాక్యం చెప్పారు. మాసిదోనియా సంఘం గురించి చెప్పారు. మాసిదోనియా సంఘస్థులు ఏమని చెప్పాడు? వారు నిరుపేదలైనను దాతృత్వం అందు వారు బహుగా వర్ధిల్లారు. పూర్ గివ్స్ బెటర్ దాన్ రిచ్. ధనవంతులము అనుకునే వారి కంటే పేదవాళ్ళు చాలా బాగా ఇస్తారు. నిన్న రోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆ రైలు పట్టాల పైన ట్రాక్ చెక్ చేసుకుంటూ పోయే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ రిటైర్ అయ్యి మంచాన పడి ఉండి, ఆయన మందులకు పైసలు కావాలి, ఆయన ఇంట్లకు పైసలు కావాలి, ఆయన ఆరోగ్యానికి ఏమైనా పైసలు కావాలి.
అన్ని పెట్టుకొని కూడా నాకు ఫోన్ చేసి, అయ్యా నేను మందిరానికి పైసలు ఇస్తారా అన్నాడు. మందిరానికి పైసలు ఇస్తాడంటే మస్తు ఇస్తాడే అనుకున్నా. 500 ఇస్తారా అన్నాడు. 500. అండ్ నేను పోయినా, చూస్తే 500 కూడా తీసుకోబుద్ధి కాలే. హీ వాజ్ ఆన్ బెడ్, లేయలేని పరిస్థితిలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా నా కోసం ప్రార్థన చేయన్నాడు. నేను ప్రార్థన చేసి చెప్పిన, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నీ డబ్బు నాకు వద్దు, నీ కొరకు వాడుకో, కావాలంటే నేను ఇస్తాను, కానీ నువ్వు నీ డబ్బు నేను తీసుకోనంటే, లేదు లేదు దేవుడు ఇయ్యమని చెప్పాడు, నేను ఇస్తున్నా అన్నాడు. ఇంకా ఏమిస్తానంటే తెలుసా, నీకు ఫోన్ చేసినప్పుడు నేను 500 ఇస్తున్నా, నువ్వు వీడికి వచ్చిన నేను 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1000 రూపాయలు ఇచ్చాడు. మందిర నిర్మాణ సమయంలో 7,000 ఆయన యొక్క కానుక. నాకు అందరి జ్ఞాపకం ఉన్నాయి, ఎవరు ఎంతెంత ఇచ్చారనేది ఐ రోట్ డౌన్, నేను రాసుకున్నాను. ఇట్స్ ఆల్ రికార్డెడ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఇస్తారనుకున్న వాళ్ళ వైపు చూస్తాము, కానీ వీళ్ళు ఇయ్యగలరా, వీళ్ళ ఆర్థిక సామర్థ్యము అంతగా ఉందా అనుకున్న వాళ్ళు ముందరికి వచ్చి ఇస్తున్నారు. సో దేవుని ప్రజలముగా మనం నేర్చుకోవాలి. నిరుపేద సంఘమైనటువంటి మాసిదోనియా సంఘంలో అపోస్తలుడైన పౌలు చూసి సంఘాలన్నిటికీ చెప్తున్నాడు, నేడున్న మన సంఘానికి కూడా చెప్తున్నాడు, వారు నిరుపేదలైనను. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడినా అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ప్రైజ్ ది లార్డ్. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. దాతృత్వము విస్తరిస్తుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దాతృత్వం విస్తరిస్తుంది. మేబీ అది 1000 రూపాయలు ఉండొచ్చు, కానీ ఆ 1000 రూపాయల యొక్క ప్రభావం మనీ కాదు. కొన్నిసార్లు 1000 రూపాయలు పెట్టినా మనకు అవసరమేం దొరకదు. కానీ దాతృత్వం, వారు నిరుపేదలైనను వారు మందిరము ద్వారా చేసినటువంటి పరిచర్యలో అపోస్తలుడైన పౌలు పరిచర్యకు సహకారులుగా వాళ్ళు నిలిచినందుకు వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అంటే ఒకవేళ ఇమాజిన్, ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకుందాం. ఆ కాలమందు 1000 రూపాయలు మాసిదోనియా సంఘం వాళ్ళు కానుక అని ప్రకటించి వాళ్ళు రాసుకొని, ఇది మన సువార్త పరిచర్యలో వాడదామని వారు 1000 రూపాయలు తీస్తే ఆ 1000 అయితేనే ఉంది. ఎట్లా? 5 చేపలు, ఎన్ని రొట్టెలు? 2 రొట్టెలు కాదా? నేను మన వాళ్ళు కావాలని చెప్తున్నాను. నేను 5 చేపలు 2 రొట్టెలు. మన వాళ్ళు చాలా తింటారు, చేపలు చాలా తింటారు, రొట్టెలు తక్కువ తింటారు. ఇప్పుడు బూక ఎక్కువ బూక పట్టింది అన్నాడు జనాలు. మటన్ ఫుల్ వేసుకుంటారు, అన్నం కొంచెం వేసుకుంటారు. ఎన్ని చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు. నేను ఇది మూర్తి సార్ గారు నేర్చుకున్నా. మూర్తి సార్ కూడా ఇటే చెప్పిండు, 5 చేపలు 2 రొట్టెలు అంటే నేను కూడా అనుకున్నా మీలాగనే, 5 చేపలు 2 రొట్టెలా అని ఏమో పెద్ద సార్ చెప్తున్నాడు, ఎందుకైనా మంచిదని ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే మళ్ళీ అదే ఉంది. మీరు అన్నదే ఉంది. ఏంది? 5 రొట్టెలు 2 చేపలు. ఆయన తర్వాత చెప్తున్నాడు, ఇది మన వ్యవహారం నేటి కాలంలో ఎట్లుందంటే, వీ వాంట్ మోర్ బట్ వీ స్పెండ్ లెస్. ఎక్కువ కావాలి, తక్కువ మాత్రం దేవుడికి చేస్తాం. కాబట్టి 5 చేపలు 2 రొట్టెలు అని అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు. దయచేసి చెప్పండి, అక్కడ ఏం జరిగింది? ఏం చూడొద్దు, చెప్పండి ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు ఆ యవన బాలుడు, చిన్న బాలుడు తీసుకుని వచ్చి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ బాయ్. ఎవరో పిల్లలు అట్లా ఉంటే ఎంత గొప్ప విషయం కదా. చిన్నపిల్లల్లో అటువంటివి మనం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. స్పాంటేనియస్ సాక్రిఫైస్. సొంతంగా వాళ్ళ అమ్మనో నాయననో ఉండి ఈరా అనలేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఉండి, అరే నీ దగ్గర 5 రొట్టెలు ఉండే కదరా, ఇవ్వచ్చు కదా అనలే. ఎవరు చెప్పలే. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందేమో అని వాళ్ళు చూస్తుంటే ఈ చిన్న బాలుడు లేసి, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, నేను ఇది ఇస్తా. మరి నీకు రాత్రికి ఏం కావాలరా?
మరి రాత్రి గొర్రెలను కాసుకోవడానికి నువ్వు గొర్రెలు వెంబడి ఉంటావు కదా, ఏం తింటావు? నాకు తెలియదు, యేసుక్రీస్తుకి ఇస్తా. ఆయనకిస్తే ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. కథలు బలి చెప్పుకుంటాం మనం, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అస్సలు ఇయ్యం. ప్రాక్టికల్కి వచ్చేసరికి అది ఆన్నే మనం వీళ్ళే. ఉన్కా ఉను దేఖ్ లేతా హమారా హమ్ దేఖ్ లేంగే. ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఈ యవన బాలుని వల్ల మనం కాలేకపోతున్నాం. స్పాంటేనిటీ మనలో ఉండాలి. స్పాంటేనిటీ, సొంతంగా ప్రార్థన చేయటం, సొంతంగా వాక్యం చదవటం, సొంతంగా దేవుని స్తుతించటం. నిన్నటి రోజు చెప్పాను కదా, లాస్ట్ లో మనం ముగించేటప్పుడు ఆశీర్వాదంబులు మా మీద అని పాట పాడుతుంటే ఇమానుయేల్ బిడ్డ ఆడ నిలబడి చున్నీ నెత్తి మీద వేసుకొని కళ్ళు మూసుకొని బయట పక్కలంతా 2-3 వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, కానీ షీ డిడ్ంట్ ఓపెన్ హర్ ఐస్. కళ్ళు మూసుకొని ఆశీర్వాదంబులు మా మీద మనతో ఏకీభవించి పాడుతుంది. సో మూడ్ నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు అలా ఉంటాయి, ఎంత గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఆదాయ బిడ్డ వచ్చింది ఇడికి, తెలుసు కదా ఆదాయం, మన స్కూల్లో పనిచేస్తున్నాడు. చైతన్య స్కూల్లో మ్యాథ్స్ లెక్చరర్గా, మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆదాయ బిడ్డ వచ్చింది. ఆ పాప అక్కడిక్కడ తిరుగుతూ వచ్చి నా టై తీసుకొని మెడలేసుకొని పోతా ఉంది. నా టై తీసుకొని పాస్టర్ టై మెడలేసుకొని పోతుంది. స్పాంటేనిటీ పిల్లల ప్రవర్తనలో మనం చూడగలగాలి. ఎట్లా వస్తుందో తెలియదు. వీ నీడ్ టు ప్రే. పిల్లల గురించి మనం ప్రార్థన చేయాలి. పిల్లల్లో వాక్యము అలవడాలి. రోఫీ దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నేను ఆ ఫ్రెండ్స్ వచ్చినప్పుడంతా నాకు కొంచెం పిల్లలు ఒక లొలివేట్నికి వస్తారని నేను అనుకునేది. మొన్న వచ్చి తలుపులు మూసి ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా, గంటన్నర సేపు దేవర్ ప్రేయింగ్. ఏమన్నా పిల్లలమ్మా, 18-20 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ప్రార్థన చేస్తున్నారు టు హీల్ రోఫే. నాకు అనిపించింది ఇట్స్ ఏ గుడ్ మినిస్ట్రీ. ఎవరు చెప్పని మినిస్ట్రీ. మీరు వండి, మీకు పోతే ఆటో ఛార్జీలు ఇస్తాము, మీకు తిన్నికి పెడతాము, ఇవేం లేవు. జస్ట్ దే కేమ్ అండ్ ప్రేయిడ్. స్పాంటేనిటీ ఉండాలి. ఆ యవన బాలునికి ఎంత స్పాంటేనిటీ అంటే, ఐ గివ్ టు జీసస్. నేను యేసుకిస్తాను, సమస్తము నేను యేసుకిస్తాను. సారెపతు విధవరాలు ఏలియా అడిగినప్పుడు ఏం చెప్పింది? కొంచెం పిండి ఉందయ్యా, కొంచెం నూనె ఉంది. ఏలియా ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆ పిండి అయిపోలేదు, నూనె తగ్గిపోలేదు. యు వాంట్ దిస్ బ్లెస్సింగ్? మనం బాగా వింటాం, ఇవన్నీ బాగా వింటాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆడ నూనె తగ్గిపోతుంటే ఈడ భయం పెరుగుతూ ఉంటుంది. పిండి అయిపోతుంటే భయం పెరుగుతుంటుంది, బియ్యం అయిపోతుంటే భయం పెరుగుతూ ఉంటుంది, పైసలు అయిపోతుంటే భయం పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ బ్లెస్డ్ మనీ, ఇట్స్ నాట్ బ్లెస్డ్ ఫుడ్. ఆశీర్వదించబడినటువంటిది కాదు. యేసుక్రీస్తు యవన కుమారుడు తీసుకుని వచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి తండ్రికి నామమున ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు 5,000 మందికి పైగా భుజించారు. బికాస్ ఆఫ్ స్మాల్ గిఫ్ట్ ఒక యవన బాలుడు తీసుకుని వచ్చింది. వాట్ ఐ సే హియర్, ఇక్కడ నేనేం చెప్తానంటే, మాసిదోనియా వారు ఇచ్చినటువంటి కానుక పేద స్థితిలో వారికి ఉన్న సామర్థ్యము కొలది వారు దేవుని సన్నిధి తీసుకుని వచ్చి ఇది దేవుని యొక్క పని కొరకు అని వాళ్ళు ఇచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ దాతృత్వము విస్తరించనని రాశాడు. విస్తరించింది. ఇట్స్ సో మల్టిప్లై. ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకవేళ చర్చ్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఏమైనా దొరుకుతుంది అంటే నాకు అక్కడ కూడా దొరకలే. కాంకార్డెన్స్ లోనికి వెళ్ళి చూస్తే అక్కడైనా ఏమైనా దొరుకుతుందా? మాసిదోనియా సంఘస్థుల యొక్క దాతృత్వం విస్తరించినట్టు ఏం జరిగింది? ఏం రాయబడలేదు. బట్ ద వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. ఆ మాట ఎంత పవర్ఫుల్ గా ఉందంటే, వారు ఇచ్చిన ఆ కానుక, పేద విధవరాలి కానుక, పేద విధవరాలి యొక్క అప్పము, పేద కుమారుని యొక్క రొట్టె విస్తరించింది. ఇట్స్ స్ప్రెడ్. మీ ఆశీర్వాదం, మీ జీతము ఎక్కడుంది? హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. మీ జీతం హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనం. చిరిగిన సంచిలో మీ జీతము ఉండకూడదు.
లెట్ us కమ్ అవుట్, బయటికి వద్దాం. దయచేసి మనం చదువుకున్నాం, త్వరగా వెళ్దాం. మళ్ళీ రండి. లూకాసు సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం మొదటి మాట మనం చూసాం. 6:19 ఏమని చెప్పాడు? భూమి మీద మీ ధనము కూర్చుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును దాన్ని తినివేయును, దొంగలు దాన్ని కన్నం వేసి దోచుకుంటారు. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. పరలోకమందు మీ ధనమును కూర్చుకునేది. మొదటిదేమో ఇక్కడ కూర్చుకోవద్దు, రెండవది పరలోకమందు మీ ధనమును కూర్చుకునేది అని యేసుక్రీస్తు ఆనాడు అందరితో చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రజలందరితో చెప్తున్నాడు. పరలోకమందు మీ ధనము కూర్చుకునేది. ఇన్వెస్ట్ ఇన్ ద బ్యాంక్ వేర్ నో థీఫ్ క్యాన్ టేక్. ఏ దొంగ దొంగిలించలేనటువంటి ఆ బ్యాంకులో మీ యొక్క డబ్బును దాచుకొనండి అంటున్నాడు. ఈనాడు ప్రజలు చాలా ఆసక్తితో తమ యొక్క డబ్బును ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది మోసపోయినటువంటి జనం చాలా మంది ఉన్నారు. 1000 రూపాయలు ఇవ్వండి, మీకు వచ్చే సంవత్సరం కంతా మీకు 10,000 అయితే అంటే దెబ్బ 1000 రూపాయలు పంపించేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్స్ లో, దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చూస్తారు. దే ట్రస్ట్ సమ్ పీపుల్. చిట్టి వేస్తారు, కొత్త దాని దగ్గర చిట్టి వేస్తారు, మంచి వడ్డీ వస్తుంది అనేసరికి వాళ్ళ దగ్గర పైసలు పెడతారు. మంచి మీరు కొంతలో ఎక్కువ సంపాదిస్తారనేసరికి ఆశ ఉట్టి దాని దగ్గరకు పోయి పైసలు పెట్టేస్తారు. పీపుల్ ఆర్ లూజింగ్. బ్యాంకుల పేర్లు, నిర్మలా సీతారామన్ పేరు చెప్పి కూడా కొన్ని డబ్బులు దోచుకోబడుతున్నాయి. తెలుసు కదా మీకు. 21,000 మీరు డిపాజిట్ చేయండి, మీకు వచ్చే సంవత్సరానికి 3,50,000 అవుతాయి అంటే ఇంకా నమ్మేటోళ్ళు ఎట్లుంటారు మనవారు సార్? ఎంబడే 21,000 రూపాయలు తీసుకుపోయి దాంట్లో పెట్టేస్తారు. ఇంక పోయింది, అక్కడనే పోతుంది. మళ్ళా బ్యాంక్ ఉండదు, ఫోన్ ఉండదు, మీకు లింక్ దొరకదు. మీ ధనమును ఎక్కడ దాచుకోమంటారంటే పరలోకమందు దాచుకోనండి. మీరు దేవుని యొద్దకు తీసుకుని వస్తే, దేవునికి ఇస్తే, దేవుని సన్నిధిలో మీరు అర్పిస్తే, దేవునికి మీరు చెల్లిస్తే, దేవుడు మీ ధనమును ఆయన దీవిస్తాడు. ఇట్స్ ఎ సేఫ్ డిపాజిట్. మీరు దేవుని యొద్దకు తీసుకుని వచ్చింది చాలా దీవించబడుతుంది. పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకొనిడి అంటాడు. ఈ మధ్యలో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, సిప్ అని. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్. మీరందరూ కూడా మీ మీ ఆదాయాన్ని చక్కగా దాచుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులో, బ్యాంకుల్లో, మీకున్న బ్యాంకుల్లో కొంచెం కొంచెం అమౌంట్ 1000 రూపాయలు, 2000 అట్లా దాచుకుంటే దానికి మీకు ఒక 10 సంవత్సరాల లోపల మంచి వడ్డీతో మీకు తిరిగి వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఈ సిప్ కూడా ఉంది. ఏది? మీరు దేవుని యొద్దకు తీసుకొని వచ్చినటువంటి ధనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని వర్ధిల్ల చేస్తాడు. హీ వుడ్ మల్టిప్లై అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. ఈ చిన్న కుమారుడు 12 గంపలు ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. ఆ శిష్యుడు 12 గంపలు చిన్న కుమారునికి ఇచ్చి బాబు ఎత్తుకపో అంటే అన్నారో లేదు తెలియదు మనకు. కానీ ఆ కుమారుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి he was blessed with multiple blessings. చాలా విస్తారమైన దీవెనల చేత, పట్టజాలని దీవెనలు అన్నాడు మలాకిలో. అర్థమవుతుంది ఆ పదం? తెలుగులోనే ఉంది. పట్టజాలని దీవెనలు. మీరు దేవుని యొద్దకు తీసుకుని వస్తే, దేవునికి ఇస్తే, దేవుని సన్నిధిలో ఇస్తూ ఉంటే, ఇచ్చిన దాన్ని వృద్ధి చేస్తూ ఉంటే, ఈ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో మీరు ఈ సంవత్సరం 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే సంవత్సరం 1500 చేయమంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం 2000 చేయమంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం 2500 చేయమంటాడు. సో దట్ ప్లాన్ విల్ వర్కౌట్. మీకు 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో మల్టిపుల్ గా మీకు డబ్బు తిరిగి వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో కూడా మీరిచ్చే కానుక వర్ధిల్లుతూ ఉండాలి. వర్ధిల్లున కొలది మీరు దేవుని సన్నిధికి తీసుకొని రమ్మన్నాడు. పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది కానీ మనం ఇచ్చేది అంతే ఉంటుంది. మన జీతం పెరుగుతూనే ఉంటుంది కానీ ఇచ్చేది అంతనే ఉంటుంది. ఇంక్రిమెంట్లు వస్తూనే ఉంటాయి కానీ మనం ఇచ్చేది అంతే ఉంటుంది. కర్స్డ్ మనీ, చిరిగిన సంచి అని పెట్టుకోవాలి మీరు. ఇట్స్ ఏ టార్న్ బ్యాగ్, చిరిగినటువంటి పర్స్ అది. ఆ చిరిగిన పర్సులో మీరు వేస్తా ఉంటే ఉన్నదంతా పోతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లినప్పుడు, ఒక మంచి దైవ సేవకుడు చెప్పాడు,
మీకు దేవుడు ఆశీర్వదించి మీ ధనమును అధికం చేస్తే దేవునికి ఇచ్చేది అధికం చేయమన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన జీతమును అధికం చేస్తే ఇచ్చేది అధికం చేయండి అని. ఒక ఆయన ప్రార్థన చేసించాడంట పాస్టర్ తోటి, సార్ నాకు 5,000 రూపాయల జీతము నాకు ఏం సరిపోతలేదు, అయ్యా ప్రార్థన చేయండి అని పాస్టర్ని అడిగితే, పాస్టర్ అడిగినట్టు, అయ్యా నువ్వు ఎంత దశమభాగం ఇస్తున్నావు అంటే, 5,000 జీతంలో నేను 500 దశమభాగం ఇస్తున్నాను సార్ అన్నాడు. అవునా, అయితే ప్రార్థన చేస్తానని ఆయన ఇచ్చిన దశమభాగమును బట్టి దేవుని సన్నిధిలో, ప్రభువా నీకు దశమభాగం ఇస్తే దీవిస్తానన్నావు కదా, ఈ ఉద్యోగిని నువ్వు దీవించయ్యా అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది. 5,000 జీతం నుంచి 8,000 జీతానికి సూపర్వైజర్గా ఆయన పనిచేస్తున్న కాటన్ మిల్లు సూపర్వైజర్గా ప్రమోట్ చేయబడ్డాడు. సూపర్వైజర్గా ప్రమోట్ చేయబడ్డ తర్వాత 8,000 జీతం వచ్చింది. ఇప్పుడు దశమభాగం ఎంత ఇవ్వాలా చెప్పండి, లెక్కలు వస్తాయా మీకు? 800 ఇవ్వాలి. అయితే మళ్ళీ 500 తీసుకుని వచ్చాడు. ఆ టైత్ కవర్ పెరగదు, బరువు పెరగదు. ఆ కవర్ తీసుకుని వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు పాస్టర్ కమిటీ అంతా కూర్చొని అవన్నీ కూడా చూసినప్పుడు ఇది 500 ఉంది, రాసుకున్నా. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 500 వస్తున్నాయి. మళ్ళీ దేవుని పిలిచి, బాబు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దశమభాగం ఇస్తున్నావు అంటే, ఇస్తున్నాను సార్. ఎంత ఇస్తున్నావు అంటే, అదే 500 ఇస్తున్నాను సార్. నీ జీతం ఎంత? 8,000. నీ ఇస్తున్నావు ఎంత? 500. ఏమైంది అంటే, లేదు సార్ కొంచెం చిన్న చిన్న తిప్పలు ఉన్నాయి, అక్కడిక్కడ పైసలు కట్టుకునేట్టున్నాయి, కష్టాలు ఉంటాయి, మా కష్టాలు మీకేం తెలుస్తుంది, మాటికి తేతే అంటారు మీరంతా అని అంటే, ఆ పాస్టర్ ప్రార్థన చేసింట, ప్రభువా ఈయనకు దశమభాగం ఇచ్చే స్థాయినే అని ప్రార్థన చేసిందంట. ఈయనకు దశమభాగం ఇచ్చే స్థాయినే అని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ సూపర్వైజర్ నుంచి మళ్ళీ పోయి మెకానిక్ గానే మళ్ళీ డిమోట్ చేయబడ్డాడు. అండ్ హిస్ సాలరీ వాజ్ మళ్ళీ అగైన్ 5,000. వింటున్నారా? నాట్ ఏ జోక్. దేవుని సన్నిధిలో మీరెట్టి కొలతతో కొలుతురో చెప్పండి, అదే కొలతతో దేవుడు కొలుస్తానంటున్నాడు. యువర్ స్కేల్ ఈజ్ గాడ్ స్కేల్. మీరు చిన్న స్కేల్ పట్టుకొని, ప్లాస్టిక్ స్కేల్ పట్టుకొని, ఇరిగిపోయిన స్కేల్ పట్టుకొని పోయి నంబర్లు జడిపేసి తారుమారు చేసి మ్యానిపులేట్ చేసి దేవుని సన్నిధిలో ఇస్తే దేవుడు కూడా నీకు కోరుకున్న దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొక్క లెక్క అది తప్పని లెక్క. దేవునికి వందనాలు. మూడవది చూసుకొని మనం ముగిద్దాం. పరలోకమందు మీకు ధనము కూర్చుకొనుడి అంటున్నాడు. మూడవది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటును. వేర్ ఇస్ యువర్ హార్ట్? మీ హృదయం ఎక్కడ ఉంది? ప్రియ దేవుని సంగమా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. వేర్ ఇస్ మై హార్ట్? నా హృదయం ఎక్కడ ఉంది? మీ విస్తారమైన ధనం ఒక బ్యాంకులో పెడితే మీ మనసంతా ఆడ తిరుగుతూ ఉంటుంది. మీరు ఒక పెద్ద 10 లక్షల చిట్టి వేసి పైసలు కడతా ఉంటే మీ మనసంతా అన్నీ తిరుగుతూ ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడ ఉంటుంది. మీ ధనము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మీ హృదయాలు కూడా అక్కడనే ఉంటాయి. ఇక్కడ మనం అందరం కలిసి ప్రార్థన చేసి అందరూ తమ శక్తి కొలది తమ కానుకలను తీసుకుని వచ్చి ఇక్కడ చక్కని మందిరాన్ని కట్టుకున్నాం. ఇట్స్ యువర్ టెంపుల్. ఇది దేవుడు మీకు ఇచ్చిన చక్కని మందిరం, ఇది మీది. సో ఇది దేవుడు మీకు ఇచ్చిన ఈ మందిరం బట్టి మీ హృదయాలు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. మీ మనసులు మందిరాల్లో ఉండాలి. ఇంకా మందిరంలో ఉన్నటువంటి పనులకు చేయూతనియ్యాలి, సహకరించాలి. అనేకమైన పనులు మన ముందున్నాయి. నిన్నటి రోజు మనం చెప్పాం, మనకు ఇక్కడ మొత్తం ప్యాక్ అయిపోతే మనకు ఎండాకాలం ఇక్కడ కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మనకు 4 ఏసీలైనా కావాలి, ఎవరైనా కానీ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ముందరికి రండి అని చెప్పినప్పుడు నిన్నటి రోజు ఇమానుయేల్ వాళ్ళ మామ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అక్కడ చూడండి ఒక ఏసీ తీసుకుని వచ్చారు. విత్ ఇన్ 24 hours చెప్పిన ఒక 24 గంటల్లో దాదాపు 38-40 వేల ఏసీ అది తీసుకుని వచ్చారు. ఇన్వెస్టింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వాళ్ళ హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబస్తుల హృదయం ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. మీరు ఎక్కడ విత్తుతారో, మీ ధనము ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడ ఉంటుంది. దేవుని సంగమా, దేవునికి ఇచ్చి దేవుని ఎదుట పరీక్షించడం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చి మన హృదయాలు దేవునితో ఉన్నాయనేది మనం రూఢిపరచాలి. మై హార్ట్ ఈజ్ విత్ యు లార్డ్.
నా ధనమంతా నీదేనయా. నీ ధనాన్ని దేవునికి ఇస్తూ ఇది నీది ప్రభువా అన్నప్పుడు నీ హృదయం అంతా దేవునితో ఉంటుంది. యూ విల్ సీ వెదర్ గాడ్ అలౌస్ యూ. నువ్వు చేయబోయే నీ ప్లాన్ను దేవుడు ఆమోదిస్తాడా లేదా నీకు తెలుస్తుంది. మంచి ఆలోచనలే. ఇల్లు కలిగి ఉండటం మంచి ఆలోచనే, ఒక వాహనం కొనుక్కోవాలనుకోవడం మంచి ఆలోచనే, ఒక మంచి బట్టలు వేసుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. బట్ ఎవ్రీ ఆఫ్ యువర్ థాట్ గోస్ ఇన్ కన్సల్టేషన్ విత్ యువర్ లార్డ్. నీ ప్రభువుతో కన్సల్ట్ అవుతావు. ప్రభువా ఒక మంచి కోట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇస్తావా అంటే దేవుడు ఇస్తాడు. లేదు లేదు లేదు, నీ ఆలోచన నాకు ఇప్పుడేం అవసరం, నేను తెచ్చుకుంటా. తెచ్చుకున్నాక నువ్వు చచ్చినట్టు దీవించాలంటే దేవుడు దీవించడు. వీ షుడ్ గో త్రూ గాడ్. దేవుని యొక్క ఆలోచన చొప్పున పోవాలి. మన హృదయము దేవుని యొద్ద ఉంటే, మన మనస్సు దేవుని యొద్ద ఉంటే, మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంచగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటుంది. ప్రియ దేవుని సంఘం, ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క జీవితాల్లో దేవుని ప్రజలంగా దేవునిది దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుందాం. ఇట్స్ ఆల్ గాడ్స్. దేవుడు మీకు ఉద్యోగం ఇవ్వకుంటే మీకు ఎక్కడ వస్తుంది జీతం? మీకు జీతం సరిగా ఇవ్వకుండా మీరు ఎట్లా బతుకుతారు? కాబట్టి ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. మీరు మంచి ఆరోగ్యంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి, మీరు మంచి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగం సంపాదించుకున్నారు కాబట్టి మంచి జీతం దేవుడు ఇచ్చాడు. మంచి జీతం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. సో కమ్ బ్యాక్, వెనక్కి రావాలి. ప్రభువా నీవు నాకు జ్ఞానం ఇవ్వకుంటే, నీవు నాకు ఉత్తీర్ణతనియకుంటే, నువ్వు నాకు ఈ సబ్జెక్ట్లో నాకు జ్ఞానం ఇవ్వకుంటే వేర్ వుడ్ ఐ బి, నేను ఎక్కడ ఉండేవాడిని? దేవుని యొద్దకు తీసుకుని రావటం నేర్చుకుందాం. చాలా మంది మీ రిలేటివ్స్ని మీరు కంపేర్ చేసుకోండి. నేను మా రిలేటివ్స్ని అందరినీ, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఒకసారి ఆలోచన చేసినాం. వాడు అంటాడు, అన్న మనం తాత మందిరానికి వచ్చి ఆయన సేవకు వచ్చినప్పుడు ఆయన తనకున్న 36 ఎకరాల పొలాలు నిడిచిపెట్టి వచ్చిండు. అండ్ గాడ్ బ్లెస్డ్ us, దేవుడు మనల్ని దీవించిండు అని అంటాడు. ఎంత ఆశ్చర్యం కదా. మా పాలెలు చేసుకుంటున్నారు 36 ఎకరాలు. దట్స్ దేట్స్ వాళ్ళ భాగం. దేవుడు మమ్మల్ని దీవించాడు, వాళ్ళ కుమారులను దీవించాడు, కూతుర్లను దీవించాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి స్థాయిని ఇచ్చాడు. మా పాలెళ్ళు ఇంకా పొలాలు చేసుకుంటూనే ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఇన్ ద ఫార్మ్స్. ఆ పొలాల్లోనే ఉన్నారు. దేవుడు ఇక్కడ మనకు మందిరాలు ఇచ్చాడు. హల్లెలూయా. పరిచర్యను ఇచ్చాడు, జనాన్ని ఇచ్చాడు. కీర్తన 2 అంటాడు కదా, నన్ను అడుగు ఏమిస్తాడు? జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. మనమేమో ప్రభువా నిన్ను అడుగుతా నాకు డబ్బు స్వాస్థ్యంగా ఇయ్యి అంటాడు, లక్షలు స్వాస్థ్యంగా ఇయ్యి అంటాడు. డబ్బు కాదు, జనాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. ఇంతమంది ప్రేమించేటోళ్ళు నాకు ఉండటం నాకెంత ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ఇంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మీకు ఎంతో ఆశీర్వాదం. వీఆర్ ప్రేయింగ్, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్ ప్రేయర్లో కూర్చొని మిమ్మల్ని కూడా ఒక్కొక్కరి పేరు తీసుకొని, ఒక్కొక్కరికి ఉన్న అవసరతను తీసుకొని వీఆర్ ప్రేయింగ్. చర్చ్ ఈజ్ ప్రేయింగ్, పాస్టర్ ఈజ్ ప్రేయింగ్, పీపుల్ ఆర్ ప్రేయింగ్. ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ విత్ యూ. మీ హృదయం ఎక్కడ ఉండాలి? పరిపరి విధాలుగా ఇష్టమున్న చోట గాలికి రేపుబడిన పొట్టు వలె మనం ఎక్కడ పడితే అక్కడ పోతే కష్టం. మందిర సంబంధులు మందిరానికి తగినట్టుగా ఉండాలి, మందిరంలో ఉండాలి, మందిరంతోటే ఉండాలి, మందిరానికి తగిన పనుల్లో వాళ్ళు ఉండాలి, మందిర సేవలో ఉండాలి. మందిరానికి ప్రాధాన్యతను దేవుడిచ్చాడమ్మా. మీ భారమంతా మాది, మందిర సేవ అంతా మీదే. we need to walk హ్యాండ్ ఇన్ హ్యాండ్. చేతులు కలిపి నడవాల్సినటువంటి పరిస్థితి. గాలి ఎక్కడ కొడితే అక్కడ కొట్టుకొని పోతా అంటే రేపటి నాడు నీకున్నటువంటి అవసరతల్లో ఏ సంఘం నిన్ను ఆదుకుంటుంది? చాలా కష్టం. మంచి మంచి మందిరాలు విడిచిపెట్టి పలానోళ్ళు మాకు పాట ఇచ్చిండ్రు, పలానోళ్ళు మాకు సీట్ ఇచ్చిండ్రు అని ఆయా మందిరాలకు పోతా ఉన్నారు జనాలు. ఓకే, బట్ ఆర్ యు స్టాండింగ్ ఏమంటారు అన్షేకన్ దేర్? అక్కడ కదలకుండా నువ్వు నిలబడుతున్నావా? లేదు, మందిరాలు మారుస్తా ఉన్నారు. అల్టిమేట్ గా వెన్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్, ఏదైనా జరగకూడని జరిగితే, జరగాల్సింది జరగకపోతే ఎంత కష్టం. వారి వివాహాలు ఎవరు చేస్తారు? వారి యొక్క పెళ్లిళ్ళు, చావులు అవన్నీ కూడా ఎవరు జరిగిస్తారు? మన చర్చిలో ఒక అమ్మాయి ఉండేది, మంచి పాట
మంచి వాక్యం 119వ కీర్తన అంతా చక్కగా చెప్పగలిగింది. ఆ పాప బాప్తీసం ఎక్కడ తీసుకున్నాడంటే యాన్నో పోయి తీసుకున్నాడట, కల్వరి టెంపుల్లో పోయి తీసుకున్నాడంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు అయితే ఎవరు వస్తారు? కల్వరి టెంపుల్ వస్తుందా? విచ్ చర్చ్ షుడ్ కమ్? మేము కాదనం, వద్దనం, బట్ యు నీడ్ ఏ చర్చ్. చర్చ్ అంటే మందిని బట్టి పోయేది కాదు, నీకు కనెక్టెడ్ గా ఉండేది చర్చ్. దేవునికి స్తోత్రం. వింటున్నారా ప్రియ దేవుని సంగమా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుడు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఈ భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు అని యేసుక్రీస్తు మనందరితో సెలవిస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్. ఇక్కడ చిమ్మెట కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. ఇది సేఫ్ ప్లేస్ కాదు. కాబట్టి మీ ధనమును పరలోకమందు కూర్చుకొని అంటున్నాడు. యు సేవ్ యువర్ మనీ ఇన్ హెవెన్. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, దేవుని పరిచర్యలో మీ యొక్క ధనమును సేవ్ చేసుకుని అంటున్నాడు. ఇట్స్ ప్రిజర్వ్డ్. దేవుడు మీ కొరకు దాన్ని దాచి ఉంచుతాడు. అది అక్కడ చిమెట ఉండదు, అక్కడ తుప్పు ఉండదు, అక్కడ దొంగలు ఉండరు. కాబట్టి నీ యొక్క ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఒకసారి కళ్ళు మూసుకొని దయచేసి అక్కడిక్కడ తిరగకండి, అక్కడిక్కడ చూడకండి. ఒకసారి మనము దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానించుకుందాం. దేవా నీకు వందనాలయ్యా, 2015వ సంవత్సరంలో నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నువ్వు మా దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనాలు. పాప క్షమాపణను బట్టి నీకు వందనాలు. క్రీస్తులో మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. నువ్విచ్చిన జ్ఞానమును బట్టి నాకు ఉద్యోగం వచ్చిందయ్యా, నువ్వు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నాకు జీతం వచ్చిందయ్యా, నువ్వు ఇచ్చిన జీతాన్ని బట్టి ప్రభువా ఈనాడు నీ సన్నిధిలో నిలుస్తున్నాను. నా ధనమంతా నీవేనయ్యా అని పాడగలిగే ఆ పాట నాకు ఇయ్యయ్యా, ఆ మనస్సు నాకు ఇయ్యయ్యా. కృతజ్ఞత బుద్ధిని పుట్టించువాడు నీవని నీ వాక్యం సెలవిస్తుంటుంది. అయ్యా చిన్నవాటిని దేవా శక్తి గలది, భక్తి కొలది ప్రభువా నీ సన్నిధికి మేము తీసుకుని వచ్చినప్పుడు యు బ్లెస్ us ప్రభువా, నీకు వందనాలు. ఎవడు నీకు ఇచ్చి దేవా ఖాళీ అయిన వాడు లేడు, అన్యాయం అయిపోయిన వాడు లేడు. దేవా నీ ఎద్దకు వచ్చి తిరిగి వెళ్ళిన వాడు ఒకడైనను లేడు ప్రభువా, నీకు వందనాలు. దేవా చిన్న బాలుడు దేవా 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి అయ్యా హీ బ్లెస్డ్ ఆల్ ది పీపుల్. ఆ చిన్న బాలుని కానుక 5,000 మందికి విస్తారంగా పంచబడ్డది ప్రభువా. మాసిదోనియా వారి యొక్క దాతృత్వము విస్తరించను అని మేము నేర్చుకుంటున్నాం. దేవా నీకు వందనాలు. సారెపతు విధవరాలి యొక్క ఆ రొట్టె, ఆ నూనె దేవా నువ్వు దీవించావయ్యా, నీకు వందనాలు. when we bring it according to your word, నీ వాక్య ప్రకారం నీ సన్నిధికి మేము తీసుకుని వచ్చినప్పుడు నువ్వు మరవని దేవుడవు ప్రభువా, విడవని దేవుడవు ప్రభువా, నువ్వు మమ్మల్ని ఖాళీ చేయని దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయం ముందు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు. నీ కృప చొప్పున అయ్యా నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించండి. ఈ కృతజ్ఞత ఆత్మల పండుగలో అయ్యా మా సమస్తము నీదేనయ్యా, మా సమస్తము నీదేనయ్యా, నీకు వందనాలు. అందరూ చేతులెత్తి దేవునికి చెప్పండి, లార్డ్ ఆల్ వాట్ వీ హ్యావ్ ఈజ్ యువర్స్. అయ్యా మాకున్న ఆరోగ్యము నీదే, మాకున్న అంతస్తు నీదే, మాకున్న ఆస్తి నీదే, మాకున్న ఐశ్వర్యము నీదే, మాకున్న జీవము నీదే, మాకున్న బలమంతా నీదేనయ్యా, నీకు వందనాలని చెప్తాం. దేనికి వందనాలు చెప్పండి. అయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి వందనాలు చెప్పండి. చేయెత్తి చెప్పండి, చేయెత్తి చెప్పండి. యు ఆర్ టచింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని చేతిని తాకుతూ చెప్పండి. యు ఆర్ మేకింగ్ ఏ ప్రామిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో అయ్యా నేను నీ వాడనయ్యా, దేవా నువ్వు నాకు ఇచ్చిన సమస్తము నీదేనయ్యా అని మనం చెప్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెప్పండి. అందరూ నోరు తెచ్చి 1 నిమిషం ప్రార్థన చేయండి. అయ్యా నీకు వందనాలు. మా ధనం ఎక్కడ ఉండునో మా హృదయం ఎక్కడ ఉండునని సెలవిచ్చావు, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా మా హృదయాలు ఎక్కడున్నాయో మాకు తెలుసు ప్రభువా, మా హృదయాలు ఎటు తిరుగుతున్నాయో నీకు తెలుసు ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి. హెల్ప్ us కమ్ బ్యాక్. మేము వెనక్కి వచ్చి అయ్యా మా ధనమును నీ యొక్క నిధిలో పరలోకములో మేము దాచుకునేటకు మాకు నేర్పించయ్యా. మాకు ఇచ్చిన సమస్తాన్ని నీలో మేము దాచుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా బిడ్డలను నీలో దాచివేస్తున్నాం, మా ధనమును నీలో దాచివేస్తున్నాం, మాకు కలిగిన సమస్తమైనటువంటి సంపదనంతా నీలో దాచివేస్తున్నాం ప్రభువా. యు నో హౌ యు బ్లెస్ ఇట్.
నీకు ఎలా ఆశీర్వదించాలో నీకు తెలుసు దేవా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించిన ఓ గొప్ప దేవా, నీకు వందనాలు. మా జీతము చిరిగిన సంచిలో ఉండకుండా చేయి దేవా. మా జీతం ప్రభువా నీ చేతిలో ఉండి దేవా రెట్టింపు దీవెనలుగా మాకును ఇంకా అవసరతలో ఉన్న వారికి నీ చేరగలుగుటకు దీవించు అని ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ ఇట్ లార్డ్, బ్లెస్ ఇట్, బ్లెస్ ఇట్. యేసయ్యా నీకు వందనాలు. నీ కృప చొప్పున దీవించి అయ్యా నీ యొక్క వాక్యమును బట్టి మమ్మను బ్రతికింపజేసి దేవా ఈ కృతజ్ఞతార్పణల పండుగ మాకు ఆశీర్వాదకరంగా మలుచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన చక్కని ప్రార్థన ఆరాధన సమయాన్నంతటిని బట్టి దేవుని నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మనందరం కూడా సాంగ్ షీట్ నుంచి ఒక పాట పాడుకొంచుంటుండగా మనం దేవుని ప్రేమించి తీసుకుని వచ్చిన ఈ కృతజ్ఞతార్పణలు కవర్స్ ఉన్నాయి, దయచేసి మీరు తీసుకోవచ్చు. ఎంటీ కవర్ చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సబిత యుకం ఇవి అన్ని కాదు, కొన్ని తీసుకోపో. అన్ని తీసుకోపోతే భయపడతారు, కొన్ని తీసుకోపో. అవి తీసుకెళ్ళే ఎవరైనా కానీ కృతజ్ఞత కానుక మేము ప్రార్థించి తీసుకుని వచ్చామంటే దయచేసి దాన్ని కవర్ తీసుకోండి. దాని మీద మీ పేరు రాయండి, మీరు ఇస్తున్న కృతజ్ఞత కానుక రాయండి. అది మీ వద్దకు తేబడ్డప్పుడు దేవునికి మీ యొక్క హృదయార్పణను చెల్లించాల్సిందిగా కోరుతుంటున్నాను. దయచేసి మీ అర్పణ కయ్యను అర్పణలాగా కాకుండా హెబెలు అర్పణలాగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అమ్మ అక్కడ వెనకాల పోలేదు, ఎనికిపో, అక్కడ వెనకాల చాలా మంది ఉన్నారు. శారద ఉందా, కవర్ ఉందా నీ దగ్గర? వదిన ముందర రండి, ఇక్కడ ఖాళీగా ఉంది, రండి ముందర రండి, ముందుకు రండి. దేవునికి వందనాలు. ఇంకెవరికైనా కవర్ కావాలంటే తీసుకోండి. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ కవర్. మీ చిన్న పిల్లలకు కూడా ఒక కవర్ ఉండాలి. మేబీ 100 రూపాయలు ఉండని, కానీ ఒక కవర్ ఉండాలి. మీ పిల్లల పేరు మీద ప్రార్థన చేయబడుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ టేకింగ్ యువర్ మనీ. మీ డబ్బు సేకరించడం కాదు. మీరు ఇచ్చిన ఆ కవర్స్ మనం 2008 సంవత్సరం నుంచి ఇవ్వబడిన కవర్స్ మన దగ్గర భద్రంగా ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇని మీ కవర్స్ మామూలు కవర్స్ కావాలి. మీరు ఇచ్చే డబ్బు ఎక్కడైనా ఖర్చు పెట్టబడి ఉంటుంది, కానీ మీ కవర్స్ దానిపైన మీరు ఏదైనా ప్రార్థన మనవి రాస్తూ కూడా దయచేసి రాయండి. వాట్ టు ప్రే ఫార్. మీరు దేని కొరకు ప్రార్థన చేయమంటున్నారా కింది లైన్లో రాయండి. యూ విల్ బి ప్రేడ్ ఫార్. మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇక్కడే చేయడం కాదు, ఇప్పుడే చేయడం కాదు, ఇది సమయం కాదు, కానీ మీ కవర్స్ అన్ని కూడా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచబడి వాటిని తీసుకొని ప్రార్థించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. సో బీ బ్లెస్డ్. మందిర దీవెనలు మీరు పొందుకొని పోనట్టుగా మంచి అర్పణ, శ్రేష్టమైన అర్పణ. లాస్ట్ ఇయర్ ఇచ్చిన అర్పణ కంటే ఈసారి కొంచెం ఎక్కువ ఉండాలి, ఒక 100 ఎక్కువ ఉండాలి. దట్ షుడ్ బి దేర్. పోయినసారి 10, ఈసారి 10 అంటే కుదరదు. మాకు శాలెం చర్చిలో ఒక ఆమె ఇచ్చేది కవర్. నేను ఉన్నన్ని సంవత్సరాలు ఒకటే 100 రూపాయలు వచ్చేటి, అన్ని 100 రూపాయలే. ఇట్ షుడ్ ఇంక్రీజ్. ఒక 10 రూపీస్, ఒక 10 రూపీస్ పెరగటం మంచిది. సో మంచి ఆశీర్వాదకరమైన కానుక. నేను చెప్పిన మాటలను బట్టి కాకుండా దేవుని మీరు ప్రేమించి ఎంత తెచ్చారో అంతే సిద్ధపడండి. తర్వాత మనకు వేలం పాట ఉంటుంది, దాంట్లో మనం పాల్గొంటాం. మీకు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి దాన్ని కూడా మీరు సహకరించాల్సింది కోరుతుంటున్నాం. మనోహర్ సార్ ముందరికి వచ్చి కానుకలు సేకరిస్తారు. మనము సాంగ్ షీట్ లో 19వ పాట పాడుకుందాం. 19వ పాట యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అనే పాట అందరూ కలిసి పాడుకుందాం. సబితా నువ్వు లేయాలి తొందరగా. ఆ సాంగ్ షీట్స్ లేవు, కొంతమంది కొత్తగా వచ్చారు ఇప్పుడిప్పుడే, వాళ్ళకందరికీ సాంగ్ షీట్స్ ఉన్నాయమ్మా. దయచేసి సాంగ్ షీట్స్ తీసుకోండి. దాంట్లో 19వ పాట అందరం పాడదాం. పాటల షీట్ అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీరు తీసుకొని పోకపోతే మళ్ళీ ఇచ్చిపోండి, ఇక్కడ మళ్ళా వచ్చిన వాళ్ళకి వాడడానికి వస్తుంది. సో అయినా అందరికి ఇచ్చిండ్రా? ఉన్నాయా సాంగ్ షీట్స్ ఉన్నాయా? ఓకే, గుడ్. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ మన గానముతో ప్రభు పాకారునకు